ولقد يسرنا القرآن للذكر فهل من مدكر بسم الله الرحمن الرحيم అపార కరుణామయుడు పరమ కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో. يسألونك عن الأنفال قل الأنفال لله والرسول فاتقوا الله وأصلحوا ذات بينكم وأطيعوا الله ورسوله إن كنتم مؤمنين. వారు నిన్ను యుద్ధ ప్రాప్తి అన్ఫాల్ గురించి అడుగుతున్నారు. ఓ ప్రవక్త, వారికి చెప్పు, ఈ యుద్ధ ప్రాప్తి అల్లాహకు ప్రవక్తకు చెందినవి. కాబట్టి మీరు అల్లాహకు భయపడండి, మీ పరస్పర సంబంధాలను చక్కదిద్దుకోండి. మీరు విశ్వసించిన వారే అయితే అల్లాహకు ఆయన ప్రవక్తకు విధేయత చూపండి. إنما المؤمنون الذين إذا ذكر الله وجلت قلوبهم وإذا تليت عليهم آياته زادتهم إيمانا وإذا تليت عليهم آياته زادتهم إيمانا وعلى ربهم يتوكلون. నిజమైన విశ్వాసులు ఎటువంటి వారంటే అల్లాహ్ ప్రస్తావన రాగానే వారి హృదయాలు భయంతో వణుకుతాయి. అల్లాహ్ ఆయతులు వారి ముందు పఠించబడినప్పుడు అవి వారి విశ్వాసాన్ని మరింత వృద్ధి చేస్తాయి. వారు తమ ప్రభువునే నమ్ముకుంటారు. الذين يقيمون الصلاة ومما رزقناهم ينفقون. వారు నమాజును నెలకొల్పుతారు, మేము వారికి ప్రసాదించిన దానిలో నుంచి మా మార్గంలో ఖర్చు పెడతారు. أولئك هم المؤمنون حقا لهم درجات عند ربهم ومغفرة ورزق كريم. నిజమైన విశ్వాసులంటే వీరే. వీరి కొరకు వీరి ప్రభువు వద్ద ఉన్నత స్థానాలు ఉన్నాయి, మన్నింపు ఉంది, గౌరవప్రదమైన ఆహారం ఉంది. كما أخرجك ربك من بيتك بالحق وإن فريقا من المؤمنين لكارهون. ఈ అన్ఫాల్ వ్యవహారంలో కూడా ఇదివరకు ఉత్పన్నమైన పరిస్థితి వంటిదే ఉత్పన్నమవుతోంది. అప్పుడు నీ ప్రభువు నిన్ను సత్యంతో నీ గృహం నుంచి బయటకు తీసుకువచ్చాడు. విశ్వసించిన వారిలోని ఒక వర్గం వారికి ఇది ఇష్టం లేదు. يجادلونك في الحق بعدما تبين كأنما يساقون إلى الموت وهم ينظرون. వారు ఈ సత్యం గురించి అది సత్యమని స్పష్టం అయిన తరువాత కూడా తాము మృత్యువైపుకు తరుమబడుతున్నట్లు, దాన్ని తాము కళ్ళారా చూస్తున్నట్లుగానే భీతిల్లి నీతో వాదులాటకు దిగారు. وَإِذْ يَعِدُكُمُ اللَّهُ إِحْدَى الطَّائِفَتَيْنِ
الطائفتين أنها لكم وتودون أن غير ذات الشوكة تكون لكم ويريد الله أن يحق الحق بكلماته ويقطع دابر الكافرين. ఆ రెండు బృందాలలో ఏదో ఒక బృందం మీ చేతికి చిక్కుతుందని అల్లాహ్ మీకు వాగ్దానం చేసిన సమయాన్ని ఓసారి జ్ఞాపకం చేసుకోండి. అప్పుడు మీరు ఆయుధాలు లేని బృందం చేజిక్కాలని ఉబలాటపడ్డారు. అదే సమయంలో అల్లాహ్ తన ఆదేశాల ద్వారా సత్యాన్ని సత్యంగా తేటతెల్లం చేసి అవిశ్వాసులను కూకటి వ్రేళ్లతో పెకిలించాలని సంకల్పించుకున్నాడు. ليحق الحق ويبطل الباطل ولو كره المجرمون. అపరాధులకు ఎంతగా సహించరానిదైనా సరే సత్యం సత్యంగా అసత్యం అసత్యంగా నిగ్గు తేలాలన్నది ఆయన అభిమతం. إذ تستغيثون ربكم فاستجاب لكم أني ممدكم ب1000 من الملائكة مردفين. సహాయం కోసం మీరు మీ ప్రభువును మొరపెట్టుకున్న ఆ సందర్భాన్ని కూడా జ్ఞప్తికి తెచ్చుకోండి. మరి అల్లాహ్ మీ మొరను ఆలకించి నేను 1000 మంది దూతలతో మీకు సహాయం చేస్తాను, వారు ఎడతెగకుండా ఒకరి వెనుక ఒకరు వస్తుంటారు అని చెప్పాడు. وما جعله الله إلا بشرى ولتطمئن به قلوبكم وما النصر إلا من عند الله إن الله عزيز حكيم. మీకు శుభవార్తను అందించటానికి తద్వారా మీ మనసులు కుదుటపడటానికి అల్లాహ్ ఈ విధంగా తోడ్పడ్డాడు. తోడ్పాటు అనేది కేవలం అల్లాహ్ వద్ద నుంచే లభిస్తుంది సుమా. నిస్సందేహంగా అల్లాహ్ శక్తిమంతుడు, వివేక సంపన్నుడు. إذ يغشيكم النعاس أمنة منه وينزل عليكم من السماء ماء ليطهركم به ويذهب عنكم رجز الشيطان وليربط على قلوبكم ويثبت به الأقدام. తన తరఫున మీకు నిశ్చింతను ప్రసాదించేందుకు అల్లాహ్ మీపై నిద్రమత్తును ఆవరింపజేసిన సందర్భాన్ని కూడా ఓసారి జ్ఞాపకం చేసుకోండి. మిమ్మల్ని పరిశుభ్రపరచటానికి శైతాను ప్రేరణలను మీ నుండి పారద్రోలటానికి, మీకు గుండెదిటవును కలిగించటానికి, మీ కాళ్లకు నిలకడను ప్రసాదించటానికి ఆయన ఆ సందర్భంగా మీపై ఆకాశం నుంచి వర్షం కురిపించాడు.
إذ يوحي ربك إلى الملائكة أني معكم فثبتوا الذين آمنوا سألقي في قلوب الذين كفروا الرعب فاضربوا فوق الأعناق واضربوا منهم كل بنان. ఆ సందర్భాన్ని కూడా ఓసారి జ్ఞాపకం చేసుకోండి. నీ ప్రభువు దూతలను ఈ విధంగా ఆదేశించాడు, నేను మీ వెంటే ఉన్నాను, కాబట్టి మీరు విశ్వాసులకు ధైర్యాన్ని కలిగించండి. నేను ఇప్పుడే అవిశ్వాసుల గుండెల్లో దడ పుట్టిస్తాను. మీరు వారి మెడలపై కొట్టండి, వారి వ్రేళ్ల కణుపులపై కొట్టండి. ذلك بأنهم شاقوا الله ورسوله ومن يشاقق الله ورسوله فإن الله شديد العقاب. అల్లాను ఆయన ప్రవక్తను ఎదిరించినందుకు వారికి శిక్ష ఇది. అల్లాను ఆయన ప్రవక్తను ఎదిరించిన వారిని నిస్సందేహంగా అల్లాహ్ కఠినంగా శిక్షిస్తాడు. ذلكم فذوقوه وأن للكافرين عذاب النار. కనుక ఇహలోకంలో ఈ శిక్షను చవి చూడండి. తిరస్కారులకు ఇక నరకాగ్ని శిక్ష ఎలాగూ తప్పదు. يا أيها الذين آمنوا إذا لقيتم الذين كفروا زحفا فلا تولوهم الأدبار. ఓ విశ్వసించిన వారలారా, మీరు అవిశ్వాసులతో ముఖాముఖి అయినప్పుడు వారికి వెన్ను చూపకండి. ومن يولهم يومئذ دبره إلا متحرفا لقتال أو متحيزا إلى فئة فقد باء بغضب من الله ومأواه جهنم وبئس المصير. ఆ సమయంలో రణనీతిలో భాగంగా వెనక్కి తిరగటమో లేదా తన సైనిక దళంలో ఆశ్రయం పొందేందుకు తిరిగి రావటమో తప్పితే ఆ సమయంలో శత్రువుకు వెన్ను చూపి పలాయనం చిత్తగించినవాడు దైవాగ్రహంలో చిక్కుకుంటాడు. నరకం అతని నివాసం అవుతుంది. అది అత్యంత చెడ్డ గమ్యస్థానం. فلم تقتلوهم ولكن الله قتلهم وما رميت إذ رميت ولكن الله رمى وليبلي المؤمنين منه بلاء حسنا إن الله سميع عليم. వాళ్లను మీరు చంపలేదు, కానీ అల్లాహ్ వాళ్లను చంపాడు. గుప్పెడు మన్నును నువ్వు విసిరినప్పుడు దాన్ని విసిరింది నువ్వు కాదు, అల్లాహ్ దాన్ని విసిరాడు. విశ్వాసుల శ్రమకు తన తరఫున మంచి ప్రతిఫలం ఇచ్చేందుకు అల్లాహ్ ఇలా చేశాడు. నిశ్చయంగా అల్లాహ్ అంతా వినేవాడు, అన్నీ తెలిసినవాడు.
ذلكم وأن الله موهن كيد الكافرين. ఒకటైతే ఇది జరిగిపోయింది, రెండవదేమిటంటే అల్లాహ్ అవిశ్వాసుల కుయుక్తులను బలహీనపరచదలచాడు. إن تستفتحوا فقد جاءكم الفتح وإن تنتهوا فهو خير لكم وإن تعودوا نعد ولن تغني عنكم فئتكم شيئا ولو كثرت وأن الله مع المؤمنين. ఓ సత్య తిరస్కారులారా, మీరు తీర్పును కోరుకున్నట్లయితే ఇదిగో ఆ తీర్పు మీ ముందుకు వచ్చేసింది. ఇకనైనా మీరు మానుకుంటే అది మీకెంతో మంచిది. ఒకవేళ మీరు మళ్ళీ అవే చేష్టలకు పాల్పడితే మేము కూడా అదే విధంగా సమాధానం ఇవ్వవలసి వస్తుంది. మీ జనసమూహం ఎంత అధికంగా ఉన్నప్పటికీ అది మీకే విధంగానూ పనికిరాదు. అల్లాహ్ విశ్వాసులకు తోడుగా ఉన్నాడు. యా అయ్యుహల్లదీన ఆమనూ అతీఉ అల్లాహ వరసూలహు ولا تولوا عنه وأنتم تسمعون. ఓ విశ్వాసులారా, అల్లాహకు ఆయన ప్రవక్తకు విధేయులై ఉండండి. అంతా వింటూనే అతని విధేయత పట్ల విముఖులు కాకండి. ولا تكونوا كالذين قالوا سمعنا وهم لا يسمعون. వినకుండా వినిపించుకోకుండానే మేము విన్నాము అని అనేవారిలా మీరు తయారవకండి. ఇన్న షర్రద్దవాబ్బి ఇందల్లాహి స్సుమ్ముల్ బుక్ముల్లదీన లా యఅకిలూన్. తమ బుద్ధిని ఉపయోగించని చెవిటివారు, మూగవారు మాత్రమే అల్లాహ్ దృష్టిలో అత్యంత నీచమైన జంతువులు. వలౌ అలిమ అల్లాహు ఫీహిం ఖైరన్ లఅస్మఅహుం వలౌ అస్మఅహుం లతవల్లౌ వహుం ముዕరిదూన్. ఒకవేళ వారిలో ఏ కాస్త మంచితనం ఉందనిపించినా అల్లాహ్ వారికి వినగలిగే భాగ్యం ప్రసాదించి ఉండేవాడు. ఇప్పుడు గనక వారికి వినిపిస్తే వారు నిర్లక్ష్యంగా ముఖం త్రిప్పుకొని వెళ్ళిపోతారు. యా అయ్యుహల్లదీన ఆమనూ ఇస్తజీబూ లిల్లాహి వలిర్రసూలి ఇదా దఆకుం లిమా యుహ్యీకుం వఅలమూ అన్నల్లాహ యహూలు బైనల్ మర్ఇ వకల్బిహి వఅన్నహు ఇలైహి తుహ్షరూన్. ఓ విశ్వాసులారా, మీకు జీవితాన్నిచ్చే వస్తువు వైపుకు ప్రవక్త మిమ్మల్ని పిలిచినప్పుడు మీరు అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త పిలుపుకు అనుకూలంగా స్పందించండి. అల్లాహ్ మనిషికి అతని మనసుకు మధ్య అడ్డుగా వస్తాడని మీరంతా ఆయన వద్దకే సమీకరించబడతారన్న సంగతిని తెలుసుకోండి.
واتقوا فتنة لا تصيبن الذين ظلموا منكم خاصة واعلموا أن الله شديد العقاب. ఏ ఉపద్రవమైతే మీలోని దుర్మార్గులకు మాత్రమే పరిమితం కాకుండా సాధారణంగా సమాజంలోని వారందరినీ కబళిస్తుందో దాని బారి నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోండి. అల్లాహ్ చాలా కఠినంగా శిక్షించేవాడన్న సంగతిని తెలుసుకోండి. واذكروا إذ أنتم قليل مستضعفون في الأرض تخافون أن يتخطفكم الناس فآواكم وأيدكم بنصره ورزقكم من الطيبات لعلكم تشكرون. ఒకప్పటి మీ పరిస్థితిని కాస్త జ్ఞప్తికి తెచ్చుకోండి. అప్పట్లో మీరు అవనిలో అల్పసంఖ్యలో ఉండేవారు, మరీ బలహీనులుగా పరిగణించబడేవారు. ప్రజలు మిమ్మల్ని మట్టుబెడతారేమోనని మీరు భయంతో బిక్కుబిక్కుమంటూ ఉండేవారు. అలాంటి పరిస్థితిలో అల్లాహ్ మీకు ఆశ్రయమిచ్చి తన సహాయంతో మీకు బలిమిని ఇచ్చాడు. మీకు పరిశుభ్రమైన పరిశుద్ధమైన ఆహార వస్తువులను ప్రసాదించాడు. మీరు కృతజ్ఞులై ఉండేందుకు. యా أيها الذين آمنوا لا تخونوا الله والرسول وتخونوا أماناتكم وأنتم تعلمون. ఓ విశ్వాసులారా, మీరు అల్లాహ్కు ఆయన ప్రవక్తకు వారి హక్కుల విషయంలో ఉద్దేశపూర్వకంగా ద్రోహం తలపెట్టకండి. అప్పగింతల విషయంలో కూడా ద్రోహానికి పాల్పడకండి. واعلموا أنما أموالكم وأولادكم فتنة وأن الله عنده أجر عظيم. మీ సిరి సంపదలు, మీ సంతానం మీ పాలిట ఒక పరీక్ష అన్న సంగతిని తెలుసుకోండి. అల్లాహ్ వద్ద గొప్ప పుణ్యఫలం ఉందన్న విషయాన్ని కూడా విస్మరించకండి. యా అయ్యుహల్లదీన ఆమనూ ఇన్ తత్తఖుల్లాహ يجعل لكم فرقانا ويكفر عنكم سيئاتكم ويغفر لكم والله ذو الفضل العظيم. ఓ విశ్వాసులారా, మీరు గనక అల్లాహ్ ఎడల భయభక్తులతో మెలిగినట్లయితే ఆయన మీకు నిర్ణయాత్మకమైన ఒక వస్తువును, ఫుర్ఖానును ప్రసాదిస్తాడు. మీ పాపాలను మీ నుండి దూరం చేస్తాడు, మిమ్మల్ని క్షమిస్తాడు. ఆయన గొప్ప అనుగ్రహం కలవాడు. وَإِذْ يَمْكُرُ بِكَ الَّذِينَ كَفَرُوا لِيُثْبِتُوكَ أَوْ يَقْتُلُوكَ أَوْ يُخْرِجُوكَ
ويمكرون ويمكر الله والله خير الماكرين. ఓ ప్రవక్త, సత్య తిరస్కారులు నీకు వ్యతిరేకంగా వ్యూహరచన చేసిన సంఘటనను కూడా గుర్తుకు తెచ్చుకో. నిన్ను బందీగా పట్టుకోవాలా, లేక నిన్ను హత్య చేయాలా, లేక నిన్ను దేశం నుంచి వెళ్ళగొట్టాలా అని వారు తమ తరఫున ఎత్తులు వేస్తుండగా అల్లాహ్ పై ఎత్తులు వేస్తూ ఉన్నాడు. ఎత్తులు వేయడంలో అల్లాహ్ సాటిలేని మేటి. وَإِذَا تُتْلَى عَلَيْهِمْ آيَاتُنَا قَالُوا قَدْ سَمِعْنَا لَوْ نَشَاءُ لَقُلْنَا مِثْلَ هَذَا إِنْ هَذَا إِلَّا أَسَاطِيرُ الْأَوَّلِينَ. వారి ముందు మా ఆయతులను చదివి వినిపించినప్పుడు మేం విన్నాంలే, మేము గనక తలచుకుంటే ఇలాంటి మాటల్ని మేము చెప్పగలం, ఇవి పూర్వీకుల నుంచి వస్తున్న కట్టుకథలు తప్ప మరేమీ కావు అంటారు. وَإِذْ قَالُوا اللَّهُمَّ إِن كَانَ هَذَا هُوَ الْحَقَّ مِنْ عِندِكَ فَأَمْطِرْ عَلَيْنَا حِجَارَةً مِنَ السَّمَاءِ أَوْ ائْتِنَا بِعَذَابٍ أَلِيمٍ. అంతేకాదు, ఓ అల్లాహ్, ఈ ఖురాన్ నిజంగా నీ తరఫు నుండే వచ్చి ఉంటే మాపై ఆకాశం నుంచి రాళ్లవాన కురిపించు, లేదా మాపై ఏదైనా వ్యధాభరితమైన శిక్షను తీసుకురా అని కూడా అన్నారు. وَمَا كَانَ اللَّهُ لِيُعَذِّبَهُمْ وَأَنْتَ فِيهِمْ وَمَا كَانَ اللَّهُ مُعَذِّبَهُمْ وَهُمْ يَسْتَغْفِرُونَ. ఓ ప్రవక్త, వారి మధ్య నువ్వు ఉన్నంతకాలం అల్లాహ్ వారిపైకి శిక్షను తీసుకురాడు. వారు క్షమాపణకై వేడుకుంటూ ఉండగా కూడా అల్లాహ్ వారిని శిక్షించడు. وَمَا لَهُمْ أَلَّا يُعَذِّبَهُمُ اللَّهُ وَهُمْ يَصُدُّونَ عَنِ الْمَسْجِدِ الْحَرَامِ وَمَا كَانُوا أَوْلِيَاءَهُ إِنْ أَوْلِيَاؤُهُ إِلَّا الْمُتَّقُونَ وَلَكِنَّ أَكْثَرَهُمْ لَا يَعْلَمُونَ. అల్లాహ్ వారిని శిక్షించకుండా ఎందుకు వదిలిపెట్టాలి? చూడబోతే వారు మస్జిదే హరాంకు ధర్మకర్తలు కారు. అయినప్పటికీ జనులను మస్జిదే హరాంకు రాకుండా అడ్డుకుంటున్నారు. అల్లాహ్ భీతిపరులు తప్ప మరొకరు దానికి ధర్మకర్తలు కాలేరు. కానీ వారిలో చాలా మందికి ఈ సంగతి తెలియదు. وما كان صلاتهم عند البيت إلا مكاء وتصدية فذوقوا العذاب بما كنتم تكفرون. కాబా గృహం వద్ద వారు చేసే నమాజ్ ఈలలు వేయటం, చప్పట్లు చెరచటం తప్ప మరొకటి కాదు. కనుక మీరు ఒడిగట్టిన తిరస్కార వైఖరికి ప్రతిఫలంగా ఈ శిక్షను చవిచూడండి. ఇన్నల్లదీన కఫరూ యున్ఫికూన అమ్వాలహుం లియసుద్దూ అన్ సబీలిల్లాహ్
فسينفقونها ثم تكون عليهم حسرة ثم يغلبون والذين كفروا إلى جهنم يحشرون. నిశ్చయంగా ఈ సత్య తిరస్కారులు ప్రజలను అల్లాహ్ మార్గంలోకి రాకుండా అడ్డుకోవటానికి తమ సంపదలను ఖర్చు పెడుతున్నారు. వారు తమ సొమ్ములను ఇలా ఖర్చు పెడుతూనే ఉంటారు. అయితే ఆ సొమ్ములే వారి పాలిట దుఃఖదాయకంగా పరిణమిస్తాయి. ఆ తరువాత వారు ఓడిపోతారు. సత్య తిరస్కారులు నరకం వైపుకు ప్రోగు చేయబడతారు. ليميز الله الخبيث من الطيب ويجعل الخبيث بعضه على بعض فيركمه جميعا فيجعله في جهنم أولئك هم الخاسرون. అల్లాహ్ అపవిత్రులను పవిత్రుల నుంచి వేరుపరచటానికి అపవిత్రులను పరస్పరం కలిపి ఒకే గుంపుగా చేసి ఆపైన వారందరినీ నరకంలో పడవేయటానికి ఇలా చేస్తాడు. పూర్తిగా నష్టపోయేవారంటే వీరే. قل للذين كفروا إن ينتهوا يغفر لهم ما قد سلف وإن يعودوا فقد مضت سنة الأولين. ఓ ప్రవక్త, ఈ అవిశ్వాసులకు చెప్పు, వారు గనక మానుకుంటే గతంలో వారి వల్ల జరిగిన పాపాలన్నీ క్షమించబడతాయి. ఒకవేళ వారు మళ్ళీ అదే వైఖరిని అవలంబిస్తే గత జాతులపై విధించబడిన ఉత్తర్వుల ఉపమానం ఉండనే ఉంది. وقاتلوهم حتى لا تكون فتنة ويكون الدين كله لله فإن انتهوا فإن الله بما يعملون بصير. ఫిత్నా, షిర్క్ సమసిపోనంత వరకు ధర్మం మొత్తం అల్లాహదే అయిపోనంత వరకు వారితో పోరాడండి. ఒకవేళ వారు గనక తమ వైఖరిని మానుకుని దారికి వస్తే అల్లాహ్ వారి కర్మలను చూస్తాడు. وَإِن تَوَلَّوْا فَاعْلَمُوا أَنَّ اللَّهَ مَوْلَاكُمْ نِعْمَ الْمَوْلَى وَنِعْمَ النَّصِيرُ. ఒకవేళ వారు దారికి రాకుండా తిరిగిపోతే అల్లాహ్యే మీ రక్షకుడని నమ్మండి. ఆయన ఉత్తమ సంరక్షకుడు, ఉత్తమ సహాయకుడును. واعلموا أنما غنمتم من شيء فأن لله خمسه وللرسول ولذي القربى واليتامى والمساكين وابن السبيل إن كنتم آمنتم
بالله وما أنزلنا على عبدنا يوم الفرقان يوم التقى الجمعان والله على كل شيء قدير. మీరు అల్లాహను సత్యాసత్యాలను వేరుపరిచే రోజున అనగా రెండు సైన్యాలు మార్కొనిన రోజున మేము మా దాసునిపై అవతరింపజేసిన దానిని విశ్వసించినట్లయితే మీకు లభించిన ఎలాంటి యుద్ధ ప్రాప్తి అయినా సరే అందులోని 5వ వంతు అల్లాహకు, ఆయన ప్రవక్తకు, బంధువులకు, అనాథలకు, నిరుపేదలకు, బాటసారులకు చెందుతుందని తెలుసుకోండి. అల్లాహకు ప్రతి దానిపై అధికారం ఉంది. إذ أنتم بالعدوة الدنيا وهم بالعدوة القصوى والركب أسفل منكم ولو تواعدتم لاختلفتم في الميعاد ولكن ليقضي الله أمرا كان مفعولا ليهلك من هلك عن بينة ويحيى من حي عن بينة وإن الله لسميع عليم. ఆ సమయంలో మీరు దగ్గరలో ఉన్న అంచున ఉన్నారు, వారు దూరాన ఉన్న అంచున ఉన్నారు. బిడారు మాత్రం మీకు దిగువన ఉంది. ఒకవేళ మీరు గనక పరస్పరం తీర్మానం చేసుకుని ఉంటే నిర్ధారిత సమయానికి అక్కడ చేరుకునే విషయంలో మీరు విభేదించుకునేవారు. కానీ అల్లాహ్ ముందే నిర్ణయించబడిన ఒక పనిని చేసి తీరటానికి నాశనమయ్యేవాడు స్పష్టమైన ఆధారంపై నాశనమవడానికి, బ్రతికి ఉన్నవాడు కూడా స్పష్టమైన ప్రమాణంపై బ్రతికి ఉండటానికి గాను ఈ విధంగా వ్యూహరచన చేశాడు. నిశ్చయంగా అల్లాహ్ అంతా వినేవాడు, అన్నీ తెలిసినవాడు. إذ يريكهم الله في منامك قليلا ولو أراكهم كثيرا لفشلتم ولتنازعتم في الأمر ولكن الله سلم إنه عليم بذات الصدور. ఓ ప్రవక్త, ఆ సమయంలో అల్లాహ్ నీ కలలో వారి సంఖ్యను అల్పంగా చేసి చూపించాడు. వారిని అధిక సంఖ్యలో చూపించి ఉంటే మీరు జడుసుకొని ఈ వ్యవహారంలో మీరు పరస్పరం గొడవపడి ఉండేవారు. అయితే అల్లాహ్ మిమ్మల్ని కాపాడాడు. నిశ్చయంగా ఆయన గుండెల్లోని గుట్టుని సైతం బాగా ఎరిగినవాడు. وإذ يريكموهم إذ التقيتم في أعينكم قليلا ويقللكم في أعينهم ليقضي الله أمرا كان مفعولا وإلى الله ترجع الأمور. నిర్ణయించబడిన కార్యాన్ని పూర్తి చేసేందుకు మీరు పరస్పరం మార్కొన్న సమయంలో అల్లాహ్ మీ కళ్ళకు వారిని శత్రువులను కొద్దిమందిగా కనిపించేలా చేశాడు. అదే సమయంలో వారి కళ్ళకు కూడా మిమ్మల్ని
కొద్దిమందిగానే చూపించాడు. సమస్త వ్యవహారాలు అల్లాహ్ వైపుకే మళ్ళించబడతాయి. يا أيها الذين آمنوا إذا لقيتم فئة فاثبتوا واذكروا الله كثيرا لعلكم تفلحون. ఓ విశ్వాసులారా, మీరు ఏ ప్రత్యర్థి సైన్యాన్ని అయినా ఎదుర్కోవలసి వచ్చినప్పుడు నిలకడ చూపండి. అత్యధికంగా అల్లాహ్ను స్మరించండి. తద్వారా మీకు విజయం ప్రాప్తించవచ్చు. وأطيعوا الله ورسوله ولا تنازعوا فتفشلوا وتذهب ريحكم واصبروا إن الله مع الصابرين. ఇంకా మీరందరూ అల్లాహకు ఆయన ప్రవక్తకు విధేయులై ఉండండి. పరస్పరం గొడవ పడకండి. అలా చేస్తే మీరు పిరికివారైపోతారు. మీ శక్తి సన్నగిల్లిపోతుంది. అందుకే సహన స్థైర్యాలను పాటించండి. స్థైర్యం కనబరిచే వారికి అల్లాహ్ తోడుగా ఉంటాడు. ولا تكونوا كالذين خرجوا من ديارهم بطرا ورئاء الناس ويصدون عن سبيل الله والله بما يعملون محيط. అహంకారాన్ని ప్రదర్శిస్తూ ప్రజల ముందు తమ బడాయిని చాటుకుంటూ తమ ఇండ్ల నుంచి బయలుదేరిన వారి మాదిరిగా అల్లాహ్ మార్గం నుండి ప్రజలను ఆపేవారిలాగా మీరు తయారవకండి. వారి ఆగడాలపై అల్లాహ్ పట్టు బిగించనున్నాడు. وإذ زين لهم الشيطان أعمالهم وقال لا غالب لكم اليوم من الناس وإني جار لكم فلما تراءت الفئتان نكص على عقبيه وقال إني بريء منكم إني أرى ما لا ترون إني أخاف الله والله شديد العقاب. ఆ సమయంలో శైతాను వారి కార్యకలాపాలను వారికి ఎంతో రమణీయమైనవిగా చేసి చూపాడు. ఈరోజు మిమ్మల్ని ఓడించేవాడు జనులలో ఎవడూ లేడు. నేను సైతం మీకు అండగా ఉన్నాను అని చెప్పాడు. కానీ తీరా ఆ ఇరుపక్షాలు పరస్పరం ఎదురుపడినప్పుడు వాడు తన మడమలపై వెనుదిరిగిపోయాడు. ఈ వ్యవహారంలో మీతో నాకెలాంటి సంబంధం లేదు. మీరు చూడనిది నేను చూస్తున్నాను. నేను అల్లాహ్కు భయపడుతున్నాను. అల్లాహ్ చాలా కఠినంగా శిక్షించేవాడు అని అన్నాడు.
إذ يقول المنافقون والذين في قلوبهم مرض غر هؤلاء دينهم ومن يتوكل على الله فإن الله عزيز حكيم. ఆ సందర్భంగా కపటులు హృదయాలలో రోగం ఉన్నవారు కూడా ఇలా అన్నారు, వీళ్ళ ధర్మం వీళ్ళని మోసంలో పడవేసింది. కానీ ఎవరు అల్లాహ్ను నమ్ముకున్నారో వారు నిశ్చయంగా అల్లాహ్ సర్వాధిక్యుడు వివేకవంతుడు అని తెలుసుకోవాలి. ولو ترى إذ يتوفى الذين كفروا الملائكة يضربون وجوههم وأدبارهم وذوقوا عذاب الحريق ذلك بما قدمت أيديكم وأن الله ليس بظلام للعبيد. ఓ ప్రవక్త, దూతలు సత్య తిరస్కారుల ప్రాణాలు తీస్తూ ఉన్నప్పటి దృశ్యాన్ని నువ్వు చూడగలిగితే ఎంత బాగుండు. వారు వాళ్ళ ముఖాలపై పిరుదులపై కొడుతూ ఉంటారు. ఇంకా ఇలా అంటూ ఉంటారు, ఇదిగో దహించి వేసే శిక్షను చవి చూడండి. ఇది మీ చేతులు ముందుగానే చేసి పంపుకున్న పాపానికి ప్రతిఫలం. అంతేగాని అల్లాహ్ తన దాసులకు అన్యాయం చేసేవాడు కాడు. كدأب آل فرعون والذين من قبلهم كفروا بآيات الله فأخذهم الله بذنوبهم إن الله قوي شديد العقاب. వీళ్ళ ధోరణి ఫిరౌను అనుయాయుల వారి పూర్వీకుల ధోరణిని పోలి ఉన్నది. వారు అల్లాహ్ ఆయతులను తిరస్కరించగా అల్లాహ్ వారి పాపాల కారణంగా వారిని పట్టుకున్నాడు. నిస్సందేహంగా అల్లాహ్ బలవంతుడు, కఠినంగా శిక్షించేవాడును. ذلك بأن الله لم يك مغيرا نعمة أنعمها على قوم حتى يغيروا ما بأنفسهم وأن الله سميع عليم. ఇలా ఎందుకు జరుగుతుందంటే అల్లాహ్ ఏ జాతి వారికైనా అనుగ్రహాన్ని ప్రసాదించిన తరువాత వారు స్వయంగా తమకు తామై తమ స్థితిని మార్చుకుంటేనే తప్ప అల్లాహ్ తాను ప్రసాదించిన అనుగ్రహాన్ని మార్చడు. నిశ్చయంగా అల్లాహ్ అంతా వినేవాడు, అన్నీ తెలిసినవాడు. كدأب آل فرعون والذين من قبلهم كذبوا بآيات ربهم فأهلكناهم بذنوبهم وأغرقنا آل فرعون وكل كانوا ظالمين. వీళ్ళ పోకడ ఫిరౌను అనుచరుల వారి పూర్వీకుల పోకడను పోలి ఉన్నది. వారు తమ ప్రభు నిదర్శనాలను ధిక్కరించారు. అప్పుడు మేము వారి పాపాల కారణంగా వారిని నాశనం చేశాము.
ఫిరౌనీయులను ముంచివేశాము, వారంతా దుర్మార్గులే. إن شر الدواب عند الله الذين كفروا فهم لا يؤمنون. సత్యాన్ని తిరస్కరించి ఎన్నటికీ దానిని విశ్వసించకుండా ఉండేవారే అల్లాహ్ దృష్టిలో అత్యంత హీనమైన జంతువులు. الذين عاهدت منهم ثم ينقضون عهدهم في كل مرة وهم لا يتقون. నువ్వు వారితో ఒప్పందం చేసుకున్నావు, అయినా వారు తమ ఒప్పందాన్ని పదే పదే ఉల్లంఘిస్తున్నారు, పైపెచ్చు ఏ మాత్రం భయపడటం లేదు. فإما تثقفنهم في الحرب فشرد بهم من خلفهم لعلهم يذكرون. కాబట్టి యుద్ధంలో నువ్వు ఎప్పుడైనా వారిపై ఆధిక్యం పొందితే వారి వెనుక ఉన్నవారు సైతం బెంబేలెత్తి పారిపోయేలా వారిని గట్టిగా వాయించు. ఆ విధంగానైనా వారికి బుద్ధి రావచ్చు. وَإِمَّا تَخَافَنَّ مِنْ قَوْمٍ خِيَانَةً فَانبِذْ إِلَيْهِمْ عَلَى سَوَاءٍ إِنَّ اللَّهَ لَا يُحِبُّ الْخَائِنِينَ. ఒకవేళ ఏ జాతివారైనా నమ్మక ద్రోహానికి పాల్పడవచ్చన్న భయం నీకు కలిగితే సరిసమానంగా వారి ఒప్పందాన్ని వారి ముందు విసిరివెయ్యి. నమ్మక ద్రోహం చేసేవారిని అల్లాహ్ ఎంత మాత్రం ఇష్టపడడు. ولا يحسبن الذين كفروا سبقوا إنهم لا يعجزون. తాము శిక్ష నుండి తప్పించుకొని ముందుకు సాగిపోయామని అవిశ్వాసులు ఎన్నడూ తలపోయరాదు. ఎట్టి పరిస్థితిలోనూ వారు మమ్మల్ని అశక్తుల్ని చేయలేరు. وأعدوا لهم ما استطعتم من قوة ومن رباط الخيل ترهبون به عدو الله وعدوكم وآخرين من دونهم لا تعلمونهم الله يعلمهم وما تنفقوا من شيء في سبيل الله يوفى إليكم وأنتم لا تظلمون. మీరు వాళ్లను ఎదుర్కోవటానికి సాయశక్తుల బలాన్ని కూడగట్టుకోవటం ద్వారా, కట్టి ఉంచిన గుర్రాల ద్వారా సన్నద్ధులై ఉండండి. ఈ సన్నాహాల ద్వారా మీరు అల్లాహ్ విరోధులను, మీ విరోధులను, మీకు తెలియకుండా ఉన్న అల్లాహ్కు మాత్రం బాగా తెలిసిన ఇతర శత్రువులను కూడా భయకంపితుల్ని చేయవచ్చు. అల్లాహ్ మార్గంలో మీరు వెచ్చించేదంతా మీకు పూర్తిగా తిరిగి ఇవ్వబడుతుంది. మీకెలాంటి అన్యాయము జరగదు.
وإن جنحوا للسلم فاجنح لها وتوكل على الله إنه هو السميع العليم. ఒకవేళ వారు సంధి వైపు మొగ్గు చూపితే ఓ ప్రవక్త నువ్వు కూడా సంధి వైపుకు మొగ్గు చూపు, అల్లాహపై భారం మోపు. నిశ్చయంగా ఆయన అంతా వినేవాడు, అన్నీ తెలిసినవాడు. وإن يريدوا أن يخدعوك فإن حسبك الله هو الذي أيدك بنصره وبالمؤمنين. ఒకవేళ వారు నిన్ను మోసగించదలిస్తే నీకు అల్లాహ్ చాలు, ఆయనే తన సహాయం ద్వారాను విశ్వాసుల ద్వారాను నీకు తోడ్పడ్డాడు. وألف بين قلوبهم لو أنفقت ما في الأرض جميعا ما ألفت بين قلوبهم ولكن الله ألف بينهم إنه عزيز حكيم. వారి హృదయాలలో పరస్పరం ప్రేమానురాగాలను పొందుపరిచినది కూడా ఆయనే. భూమిలో ఉన్న సమస్తాన్ని ఖర్చు పెట్టినా నువ్వు పరస్పరం వారి హృదయాలను కలుపలేకపోయేవాడవు. అల్లాహయే వారి మనసులను కలిపాడు. నిశ్చయంగా ఆయన సర్వాధిక్యుడు, వివేచనాశీలి. يا أيها النبي حسبك الله ومن اتبعك من المؤمنين. ఓ ప్రవక్త, నీకు నిన్ను అనుసరించే విశ్వాసులకు అల్లాహే చాలు. يا أيها النبي حرض المؤمنين على القتال إن يكن منكم 20 صابرون يغلبوا 200 وإن يكن منكم 100 يغلبوا 1000 من الذين كفروا بأنهم قوم لا يفقهون. ఓ ప్రవక్త, విశ్వాసులను యుద్ధానికై ప్రేరేపించు. మీలో గనక ధైర్యస్థైర్యాలు గలవారు 20 మంది ఉంటే వారు 200 మందిని జయిస్తారు. ఒకవేళ మీలో 100 మంది ఉంటే వారు 1000 మంది అవిశ్వాసులను జయిస్తారు. ఎందుకంటే వారు అవిశ్వాసులు, అవివేకులు. الآن خفف الله عنكم وعلم أن فيكم ضعفا فإن يكن منكم 100 صابرة يغلبوا 200 وإن يكن منكم 1000 يغلبوا 2000 بإذن الله والله مع الصابرين. సరే, అల్లాహ్ ఇప్పుడు మీ బరువును తగ్గిస్తున్నాడు. మీలో బలహీనత ఉన్న సంగతి ఆయనకు బాగా తెలుసు. కనుక మీలో
100 మంది ధైర్యస్థైర్యాలు గలవారుంటే వారు 200 మందిని ఓడిస్తారు. ఒకవేళ మీలో గనక 1000 మంది ఉంటే వారు దైవాజ్ఞానుసారం 2000 మందిని ఓడిస్తారు. అల్లాహ్ ధైర్యస్థైర్యాలు గలవారికి తోడుగా ఉంటాడు. ما كان لنبي أن يكون له أسرى حتى يثخن في الأرض تريدون عرض الدنيا والله يريد الآخرة والله عزيز حكيم. రాజ్యంలో బాగా రక్తపాతంతో కూడిన యుద్ధం జరగనంత వరకు యుద్ధ ఖైదీలను తన వద్ద ఉంచుకోవటం ఏ ప్రవక్తకు తగదు. మీరు ప్రాపంచిక సంపదలను కోరుకుంటున్నారు, కానీ అల్లాహ్ మీకోసం పరలోకాన్ని కోరుకుంటున్నాడు. అల్లాహ్ సర్వాధిక్యుడు, వివేకవంతుడు. لولا كتاب من الله سبق لمسكم فيما أخذتم عذاب عظيم. ఒకవేళ ముందు నుంచే అల్లాహ్ వద్ద ఆ విషయం రాసి ఉండకపోతే మీరు తీసుకున్న దానిపై మీకు పెద్ద శిక్ష పడి ఉండేది. فكلوا مما غنمتم حلالا طيبا واتقوا الله إن الله غفور رحيم. కాబట్టి మీరు పొందిన ధర్మబద్ధమైన పరిశుద్ధమైన యుద్ధ ప్రాప్తిని నిస్సంకోచంగా తినండి. అల్లాహ్కు భయపడుతూ ఉండండి. నిశ్చయంగా అల్లాహ్ క్షమించేవాడు, కనికరించేవాడును. يا أيها النبي قل لمن في أيديكم من الأسرى قل لمن في أيديكم من الأسرى إن يعلم الله في قلوبكم خيرا يؤتكم خيرا مما أخذ منكم ويغفر لكم والله غفور رحيم. ఓ ప్రవక్త, మీ ఆధీనంలో ఉన్న ఖైదీలతో ఇలా చెప్పు, అల్లాహ్ మీ హృదయాలలో ఏ కాస్త మంచి సంకల్పాన్ని చూసినా మీ నుండి పుచ్చుకున్న దానికన్నా మేలైన దాన్నే మీకు ప్రసాదిస్తాడు. మీ తప్పుల్ని కూడా క్షమిస్తాడు. అల్లాహ్ క్షమించేవాడు, కరుణించేవాడు. وإن يريدوا خيانتك فقد خانوا الله من قبل فأمكن منهم والله عليم حكيم. ఒకవేళ వారు నీకు ద్రోహం చేయాలని అనుకుంటే ఇంతకు ముందు వారు అల్లాహ్కే ద్రోహం తలపెట్టారు. ఎట్టకేలకు ఆయన వాళ్లను నీకు అప్పగించాడు. అల్లాహ్ అన్నీ తెలిసినవాడు, వివేకవంతుడు. إن الذين آمنوا وهاجروا وجاهدوا بأموالهم وأنفسهم في سبيل الله والذين آووا ونصروا أولئك بعضهم أولياء بعض
والذين آمنوا ولم يهاجروا ما لكم من ولايتهم من شيء حتى يهاجروا وإن استنصروكم في الدين فعليكم النصر إلا على قوم بينكم وبينهم ميثاق والله بما تعملون بصير. ఎవరు విశ్వసించి వలసపోయారో అల్లాహ్ మార్గంలో తమ ధన ప్రాణాల ద్వారా పోరాడారో వారు వారికి ఆశ్రయమిచ్చి సహాయపడిన వారంతా ఒండొకరికి మిత్రులు. మరెవరు విశ్వసించినప్పటికీ వలసపోలేదో వారు వలసపోయి మీ వద్దకు రానంత వరకు వారితో మీకెలాంటి స్నేహబంధం లేదు. కాకపోతే ధార్మిక వ్యవహారాలలో వారెప్పుడు మీ సహాయం కోరినా మీరు వారికి సహాయపడడం అవసరం. అయితే మీతో ఒప్పందం చేసుకున్న వారికి వ్యతిరేకంగా మాత్రం కాదు. మీరు చేసే పనులన్నింటినీ అల్లాహ్ చూస్తూనే ఉన్నాడు. والذين كفروا بعضهم أولياء بعض إلا تفعلوه تكن فتنة في الأرض وفساد كبير. అవిశ్వాసులు ఒండొకరికి మిత్రులు. ఒకవేళ మీరు కూడా అలా ఉండకపోతే భూమిలో ఉపద్రవం ఫిత్నా మొదలవుతుంది, పెద్ద కల్లోలమే చెలరేగుతుంది. والذين آمنوا وهاجروا وجاهدوا في سبيل الله والذين آووا ونصروا أولئك هم المؤمنون حقا لهم مغفرة ورزق كريم. ఎవరు విశ్వసించి స్వస్థలాన్ని విడిచి వలసపోయారో అల్లాహ్ మార్గంలో పోరాటం సలిపారో మరెవరు వారికి ఆశ్రయమిచ్చి ఆదుకున్నారో వారే నిజమైన విశ్వాసులు. వారి కొరకు మన్నింపు ఉంది, గౌరవప్రదమైన ఉపాధి కూడా ఉంది. والذين آمنوا من بعد وهاجروا وجاهدوا معكم فأولئك منكم وأولو الأرحام بعضهم أولى ببعض في كتاب الله إن الله بكل شيء عليم. మరెవరు ఆ తరువాత విశ్వసించి వలసపోయారో మీతో కలిసి పోరాడారో వారు కూడా మీవారే. కానీ దైవాజ్ఞ ప్రకారం వారిలో కొందరు మరికొందరికి బంధుత్వ సంబంధాల కారణంగా ఎక్కువ సన్నిహితులు. నిశ్చయంగా అల్లాహ్ ప్రతిదీ తెలిసినవాడు.